మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలంలో అయితే మనం ఉన్నాము. వేములవాడ మండలంలో ఉన్నటువంటి గాంధీ వీధికి అయితే మనం వచ్చినాము. సో ఇక్కడైతే ఎలక్షన్ పోలింగ్ అయితే జరుగుతుంది. సో మనం చూద్దాం లోపలికి వెళ్ళి ఇక్కడ ఎలా జరుగుతుందని చెప్పేసి మనం ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. లోపలికి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నాగరాజు కూడా ఉన్నారు. ఒకసారి అడుగుదాము అసలు పోలింగ్ ఎలా జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి తనైతే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ విషయాల గురించి తను అడుగుదాము. తను ఎవరు కూడా ఓటేసిరు అని చెప్పేసి తనను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. చెప్పండి, ఇక్కడ ప్రజెంట్ అయితే మీరు అప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు, నేను చూస్తున్నాను. బట్ ఎలా జరుగుతుంది ఇక్కడ పోలింగ్? పోలింగ్ అయితే బాగానే ఉంది, నడుస్తుంది. రెగ్యులర్ కన్నా ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది పోలింగ్. ఎమ్మెల్యే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉండే, ఇప్పుడు ఎంపీ కొంచెం తక్కువ నడుస్తుంది. క్రౌడ్ కూడా అంతా ఏం లేదు అంటే ఏసీరా. మార్నింగ్ టైం వచ్చారు, మార్నింగ్ టైం లో బాగా ఇప్పుడు సమ్మర్ కదా, సో ఇప్పుడు రావడానికి ఇబ్బంది పడతారు. 6 వరకు మళ్ళీ 5 వరకు ఎండవేడికి రాలేకపోతారు. అట్లా వేసారా మరి మీరు ఓటు? వేసినాం. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? అంతే, మోడీ ఈసారి మళ్ళీ మోడీ రావాలి. మోడీ వస్తేనే దేశం అనేది నాకు ఇక్కడ ఇప్పుడు బయట హిందువులకు ముస్లింలకు తేడా ఏం లేదు. బీజేపీ అనేది అందరికి వర్తిస్తుంది కాబట్టి మోడీ చేస్తేనే మనం ఇండియాలో ఇంత ప్రశాంతంగా ఉండగలరు. డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. మోడీ వస్తేనే ఉంటది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు వేరు, ఎంపీ మాత్రం మోడీ ఉండాలి. అక్కడ మోడీ ఉంటేనే, గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉంటేనే నడుస్తుంది మనకు మాత్రం. నేను అనుకుంటున్నాను అంటే ఎక్కువ శాతం ఇక్కడ వేములవాడ మట్టుకునే అడుగుతున్నాను. మీకు తెలిసిన ప్రకారం ఎవరికి ఎక్కువ వస్తుంది, ఎవరు గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నారు? ఇప్పుడు కారుకును పువ్వుకు బాగా టఫ్ నడుస్తుంది. ఇది చెప్పలేం. ఎమ్మెల్యే అప్పుడు చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఎంపీ చెప్పలేం. ఇప్పుడు టఫ్ నడుస్తుంది. వినోద్ కుమార్ గారికి, బండి సంజయ్ గారికి బాగా టఫ్ నడుస్తుంది ఇప్పుడు. వెల్కమ్. అలా కూడా చేస్తలేరు. ఈ వీధిలో కూడా సజావుగా అయితే పోలింగ్ అయితే జరుగుతుంది. ఎలాంటి గొడవలు కూడా లేకుండా చాలా సజావుగా అయితే పోలింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా పటిష్టమైన సెక్యూరిటీ కూడా ఉంది. ఎవరిని కూడా లోపలికి అయితే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ దగ్గరికి అయితే మనం వచ్చినాము. సో ఇక్కడ ఎలా జరుగుతుంది పోలింగ్ అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాము. అందరూ మంచిగా వచ్చి అయితే మా ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. సో మనం లోపలికి వెళ్ళి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆర్డీఓ సోమ రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. ఎంత శాతం పోలింగ్ అయిందని చెప్పేసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్కారం సార్, చెప్పండి ఎంత శాతం ఇప్పుడు పోలింగ్ అయితే ఇప్పటి వరకు జరిగింది? ఇప్పుడు 3 o'clock వరకు 62.45% అయిందమ్మా పోలింగ్ వచ్చేసి. ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 62.45% అయింది. అది 3 o'clock వరకు రిపోర్టు. పోలింగ్ అనేది ఇంకా 6 o'clock వరకు ఉంది. కాబట్టి ఎవరైనా లెఫ్ట్ ఓవర్ ఓటర్స్ ఉంటే వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తమ ఓటును వినియోగించుకోవచ్చు. ఇప్పుడైతే ఎండ కొడుతుంది కాబట్టి కూడా అసలు రావడం లేదు, అంటే ఇంకా వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? ఇంకా అంటే మనకు 6 o'clock వరకు అంటే 1 hour పెంచారు కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 3 o'clock వరకే ఈ 62% అనేది రికార్డ్ అయింది. అమ్మా
నమస్తే 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 అంటారు. నమస్తే అంటున్నా. ఓటేసినవా? వేసిన. వేసినవా? ఎవరు తీసుకొచ్చారు మరి నిన్ను? ఆ? నిన్ను ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చి నేనే నడిచి వచ్చిన. చాతనైందా మరి? ఇక సతగా కూర్చుని పోయినా ఏం చేయాలి. ఈ ఊరేనా? ఎవరు ఈ ఊరే. సరే సరే అమ్మ, ఓకే. నమస్తే. అందరూ మంచి వినియోగించుకున్నారు ఓటు హక్కును. అందరు అన్ని బూతులలో సమానంగా మంచిగా జరిగినాయి ఓట్లు. అందరు కరెక్ట్ గా వచ్చి వేస్తున్నారు. కానీ ఒక్కొక్క దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. మళ్ళీ వాళ్ళు కరెక్ట్ గా వేసి చెప్తున్నారు. కూర్చున్న అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళ ఆశా వర్కర్స్ కానీ చాలా బాగా అందరు వర్క్ చేస్తున్నారు. అందరు బాగున్నారు. అన్ని మంచిగా జరిగిపోయినాయి. అందరికి అన్ని ఓట్లు మంచిగానే వచ్చేసినాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే. నమస్తే. ఓటేసిరా? వేసిన. ఎట్లా ఉంది మరి ఓటు? ఇప్పుడు మీకు చేత కాకపోయినా కూడా వచ్చిర్రు. ఎండ బాగా కొడుతుంది. బాగా కొడుతుంది. వచ్చినా ఇక మరి చేత కాకపోయినా కూడా వచ్చినా ఏం చేయాలి, రావాలి కదా. ఓటు హక్కు ఓడగొట్టుకోవద్దని చెప్పేసి ఓటక్కు ఎవరు తీసుకొచ్చారు? మీ అబ్బాయి ఆయన? నా కొడుకు. మీ కొడుకు. ఇద్దరు కలిసి వచ్చిర్రు. వేసిరా? మీరు కూడా వేసిరా? సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే ఫస్ట్ టైం అట తనకు ఓటు హక్కు. ఒకసారి తను అడుగుదాం. హలో. హలో. హాయ్. హాయ్. అంటే ఇదే ఫస్ట్ టైమా ఓటు వేయడం? ఇదే ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది మరి? హౌస్ ఇట్ ఫీలింగ్? గుడ్. బాగుందా? బాగుంది. వేసినవా ఇంకా వేస్తున్నావా? వేస్తున్నా. ఫీలింగ్ ఇక్కడ వరకు వచ్చేది బాగుంది. ఫస్ట్ టైం కదా వేసుడు, అందుకే బాగుంది. ఫస్ట్ ఎవరికి వేస్తారు అనుకుంటున్నారు? ఫ్రెండ్స్ ఇంకెవరైనా వచ్చారు? మమ్మీ వచ్చింది. ఫ్రెండ్స్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్? ఫ్యామిలీస్ తో వచ్చాను. సో మనమైతే ఇప్పుడు భగవంతి నగర్లో ఉన్నాము. ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ తగ్గింది కాబట్టి ఓట్లు వేయడానికి అయితే ఇంకా క్రౌడ్ అనేది వస్తున్నారు. సో చూడండి, ఇక్కడ పిల్లలతో కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇంటి దగ్గర డిస్టర్బ్ చేస్తారు కాబట్టి, ఇంటి దగ్గర మీరు ఎటు వెళ్తున్నారు అని చెప్పేసి మారం చేస్తారు కాబట్టి పిల్లల్ని కూడా తీసుకొచ్చి అయితే ఇక్కడ ఆడిపించుకుంటూ కూడా వాళ్ళైతే ఓటు అనేది వినియోగించుకుంటున్నారు.